ఇదిగోండమ్మా, నాన్నమ్మ ఇడ్లీ చేసింది. దాంట్లోకి అల్లం చట్నీ, పల్లీలు పుట్నాలు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి చేసింది. ఇదిగో ఇడ్లీలో చేసింది. హలో, నానమ్మ గారు వంటిల్లమ్మ. ఇవాళ నానమ్మ పల్లీలు వేయిస్తుంది. ఇడ్లీకైనా, ఇడ్లీ చట్నీకైనా, దోశ చట్నీకైనా, ఓతప్పకైనా, రవ్వ దోశ, ప్లస్ ఏ దోశలైనా ఏ టిఫిన్స్కైనా చట్నీ పల్లీలు కొంచెం వేయించేసుకొని వాటిలో కొంచెం పుట్నాలు కూడా వేడి చేస్తామా, కొంచెంగా రుచిగా ఉంటుంది. ఇలా వేయించేసుకోవాలి. వేయించిన పల్లీలు తీసేసుకోవాలమ్మా. తీసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఒక 3 పచ్చిమిర్చి తాలింపు గింజలు వేసేసి నూనె కొంచెం వేడయ్యాక తాలింపు గింజలు వేసుకుందాం. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు 3 వేగాక ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకొని వేసుకుందాం. అన్నీ ఇలా వేసుకోవాలమ్మా. కొద్దిగా వేగాక మా బాల్కనీలోనే పండిస్తానమ్మా. కొత్తిమీర ఒకటి, పుదీనా ఒకటి. నేను ఎక్కువ కొన్ను బయట, ఎందుకంటే వాళ్ళు కెమికల్స్ వేసి పండిస్తారు కదా, అన్నీ ఎరువులు వేస్తారు. నేను ఎరువులు వేయకుండా ఇంట్లోనే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటాను. తొక్కు ఉంటుంది కదా తల్లి మనకి, ఆ తొట్లల్లో పెట్టేసుకోండి. ఇది వేగాక తీసేసుకొని పచ్చడి చేసుకోవటమే అమ్మా. పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ వేయించాంగమ్మా. అందులో కొంచెం చింతపండు వేసేసుకొని తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవటమే. మిక్సీలో పెట్టి గ్రైండ్ చేసుకుంటే చట్నీ రెడీ. హలో అమ్మ, చట్నీ వేగింది. ఇప్పుడు మనం ఈ చట్నీలో తాలింపు వేసేసుకుందాం. హలో, తాలింపు అవుతుందమ్మా. ఈ తాలింపుని తీసుకెళ్ళి మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా, దాంట్లో వేసేద్దాం. ఇంతే ఇడ్లీకైనా, దోశకైనా, ఓతప్పకైనా, రాగి దోశకైనా, ఇడ్లీలకైనా, దేనికైనా ఈ చట్నీ పనికొస్తుంది.